ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చేశానండి. అలాగే నేను మా దేవుని మందిరాన్ని ఎలా అలంకరించాననేది ఈ వీడియోలో చూపిస్తాను. మరియు మా ఊరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నానండి. అలాగే ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. సౌరమాన ప్రకారం మార్గశిర పుష్యమాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పాటిస్తూ ఉంటాం. వైకుంఠం శ్రీ మహావిష్ణువు కొలువై ఉండే స్థానం. మధుకైటబులు అనే రాక్షసులను శ్రీహరి సంహరించిన సందర్భంలో వారు దివ్య రూపాలు ధరించి దివ్యజ్ఞానంతో వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధించే భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించమని కోరారు. అప్పుడు శ్రీహరి తదాస్తు అని సంతోషంగా అనుగ్రహించాడు. అందుకే ఈ రోజుకు మోక్షోత్సవదనగా కూడా పిలుస్తారు. ముక్కోటి దేవతల బాధలను కష్టాలను నివారించిన ఏకాదశి కాబట్టి ముక్కోటి ఏకాదశి అయింది. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు గరుడు వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి సంచార నిమిత్తం వస్తాడని అష్టదశ పురాణాలు వివరిస్తున్నాయి. ఏకాదశి అంటే 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు కలిపే 10, మనసుతో 11 అంటే ఏకాదశి. ఈ అవయవాలతో పవిత్రమైన భక్తితో వైకుంఠుని సేవలో ఉంటే పవిత్రత పొంది సుఖానుభూతి కలిగి ఆఖరికి వైకుంఠం చేరుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక ఉత్తర ద్వార దర్శనం గురించి తెలియజేస్తాను. మొరా అనే రాక్షసుడు పెట్టే చిత్రహింసలు పడలేక బ్రహ్మదేవతలు అందరూ వైకుంఠంలోని ఉత్తర ద్వారం గుండా లోనికి ప్రవేశించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి గురయ్యారు. అప్పుడు బ్రహ్మ కోరిక మేరకు ఉత్తర ద్వార దర్శనం ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున ఉంటుందని శ్రీహరి వరమిస్తాడు. ఈ రోజు నుండే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించి ఉత్తరాయణం పుణ్యకాలానికి నాంది పలికాడు. పైన చెప్పుకున్న మధుకైటబులు కోరిక మేరకు ఉత్తర ద్వార దర్శనం కలిగించాడు శ్రీ మహావిష్ణువు. ఉత్తర ద్వార దర్శనం వల్ల మనకు ఉత్తమ గతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి మరియు ప్రజలు విశ్వసిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఉపవాసం ఎందుకు చేయాలనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజున మొరబియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది. మొర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజున స్మరిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.